హాయ్. మనందరం లైఫ్లో ఏదైనా ఇన్స్పిరేషన్ కోసం, ఒక కరెక్ట్ దారి కోసం ఎక్కడెక్కడికో వెళ్తాం గదా. కొన్నిసార్లు ప్రపంచం మొత్తం వెతుకుతాం. ముఖ్యంగా ఈ రోజుల్లో చూడండి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బుక్స్ చదివేస్తాం. అందులో చెప్పిన లైఫ్ లెసన్స్ ఫాలో అయితే చాలు మన లైఫ్ మారిపోతుంది అని అనుకుంటాం. అదొక ట్రెండ్ అయిపోయింది. కానీ అసలు మ్యాటర్ ఏంటో తెలుసా? మనకు కావాల్సిన బెస్ట్ అడ్వైస్ కొన్ని వందలేళ్లుగా మన దగ్గరే ఉంది. ఎక్కడో కాదు, మన యోగి వేమన చెప్పిన పద్యాల్లోనే. సో ఈరోజు మనం ఆ వేమన మ్యాజిక్ ఏంటో చూద్దాం. 3 లైన్లలో ఆయన చెప్పిన సింపుల్ లైఫ్ హ్యాక్స్, వాటి వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. అసలు మనుషుల్ని ఎలా చూడాలి, వాళ్ల పైపైన కనిపించడానికి వెనుక ఏముందో ఎలా తెలుసుకోవాలి? దీనికి వేమన ఒక సింపుల్ టెస్ట్ చెప్పారు. ఒక మనిషి నిజమైన విలువ దేనిలో ఉంటుంది? వాళ్ళ అపియరెన్స్లోనా, లేక వాళ్ళ క్యారెక్టర్లోనా? ఎలా కొలుస్తాం? వేమన చెప్పే ఫస్ట్ పాయింట్ ఇదే. బయట కనిపించేదానికి, లోపల ఉండే నిజమైన గుణానికి చాలా తేడా ఉంటుందన్నమాట. ఎందుకంటే అపియరెన్స్ అనేది చాలా ఈజీగా మనల్ని మోసం చేస్తుంది. ఆయన ఎంత సింపుల్గా చెప్పారో చూడండి. ఉప్పు కర్పూరంబు నొక్క పోలికనుండు అంటే ఉప్పు, కర్పూరం రెండూ చూడ్డానికి తెల్లగా ఒకేలా ఉంటాయి. కాని టేస్ట్ చూస్తేనే గదా అసలు విషయం తెలిసేది. మనుషులు కూడా అంతే. పైకి చూసి అంచనా వెయ్యొద్దు, వాళ్ల గుణాన్ని చూడాలి అని. సరే, ఇక నెక్స్ట్ టెస్ట్ అహంకార పరీక్ష. అంటే నిజమైన గొప్పతనానికి, ఊరికే అరిచేవాళ్లకి మధ్య తేడాను ఎలా కనిపెట్టాలి? వేమన అంటారు, అల్పుడు పలుకు నాడంబరముగాను. అంటే తనలో పెద్దగా విషయం లేనివాడే ఎక్కువ ఆర్భాటంగా మాట్లాడతాడు. కాని నిజంగా తెలివైనవాడు, గొప్పవాడు ఎప్పుడూ కామ్గా, గంభీరంగా ఉంటాడు. ఇక్కడ అల్పుడు అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే వాళ్ల విలువ కన్నా వాళ్ల సౌండ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అబ్బా, ఎంత మంచి పోలిక కదా ఇది! ఒక గుల్లరాయి ఎక్కువ శబ్దం చేస్తోంది, కానీ బంగారం సైలెంట్గా ఉంటుంది. అంటే వాల్యూ ఉన్నది ఎప్పుడూ అరవదనమాట. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్ టెస్ట్, క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. అంటే మన చుట్టూ ఉండే సర్కిల్ ఎలా ఉండాలి? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అంటారు వేమన. అంటే మంచి ఆవు పాలు ఒక్క స్పూనున్నా చాలు. అదే గాడిద పాలు ఓ పెద్ద కుండనిండా ఉన్నా వేస్ట్. మన ఫ్రెండ్షిప్స్ కూడా ఇంతే. క్వాలిటీ ముఖ్యం, కౌంట్ కాదు. అంటే మనకు ఏ మాత్రం మంచి చేయని 100 మంది జనం కన్నా మనల్ని అర్థం చేసుకునే ఒక్క మంచి ఫ్రెండ్ ఉండటం 1000 రెట్లు బెటర్. అయితే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. 300 ఏళ్లైనా సరే వేమన పద్యాలు ఇప్పటికీ ఎందుకు ఇంత వైరల్గా ఉన్నాయి? ఏంటి దీని వెనక ఉన్న సీక్రెట్? దానికే ఈ మ్యాజిక్ ఆఫ్ సింప్లిసిటీ అంటారు. వేమన చాలా సింపుల్, మనకు తెలిసిన లాంగ్వేజ్లో రాశారు. మనం రోజూ చూసే వాటితో పోల్చి చెప్పారు. అందుకే అవి అంత ఈజీగా గుర్తుంటాయి, మనసులో నిలిచిపోతాయి. ఒక్కసారి ఆలోచిద్దాం. 300 ఏళ్ల కిందట వేమన చెప్పిన ఈ పాఠాల్లో ఈరోజు మనకు ఏది ఎక్కువగా కనెక్ట్ అవుతుంది? బహుశా అన్నీ అనిపిస్తుందేమో కదా. సరే, ఇక నెక్స్ట్ ఏం రాబోతోందంటే పంచతంత్ర కథలు. జంతువుల నుంచి మనం నేర్చుకోవాల్సిన తెలివైన లైఫ్ లెసన్స్ గురించి మాట్లాడుకుందాం. మిస్ అవ్వకండి.